హాయ్ అండి. నైట్ లైవ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓమాదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత యష్మి గాని, ప్రేరణ గాని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మన మణికంఠనేమో చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయ్యో! నేను చెప్పానని ఓమాదిత్య గారు ఏమనుకున్నారో, అక్కడే బాధపడతాడు. నాకు వేరే ఆప్షన్ లేదంటాడు. ఇక నేను కరెక్ట్‌గా అందుకే చేశానంటాడు. చాలా బాధపడతాడు. మొత్తం ఎమోషనల్‌గా వెళ్ళిపోతాడు. అట్లని అసలు ఏంటిది? ఏం చేస్తున్నారు? ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి? నెక్స్ట్ సాటర్‌డే పరిస్థితి ఏంది? అలా ఆ బాధలో ఉండిపోతాడు. ఈ లోపల యష్మి పృథ్వీతో గాని, ప్రేరణ వాళ్ళు మాట్లాడుకుంటుంటారన్నమాట. నెక్స్ట్ శనివారం కన్ఫర్మ్‌గా ఎవరు వెళ్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళు సో మణికంఠ వెళ్ళిపోవాలని ప్రేరణ, యష్మి కూడా మణికంఠ వెళ్ళిపోవాలయ్యా అమ్మయ్య అనుకుంటాం. ఎట్లయినా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పక్కన కిరాక్ సీత ఉండి అనమాకండి అలా అన్నారంటే వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు. మీరు నామినేషన్‌లోకి వచ్చారంటే మీకుందే అని. అందులో ప్రేరణ అమ్మమ్మ నేనేమనలేదు అని చెప్పేసి ఒక చిన్న ఫన్ జనరేట్ చేశారు. మొత్తానికి ఏదేమైనా మనసులోని కోరిక బయట పెట్టిన యష్మి, ప్రేరణ మిగతా వాళ్ళ మనసులో కూడా ఉండే ఉంటదేమో. ఇలా చేసే ఆ సాటర్డే సండే ఎపిసోడ్లో కూడా చలో అందరు వెళ్ళేసి మణికంఠకి, నామినేషన్లో కూడా చలో మణికంఠకి, ఏదైనా టాస్క్ వస్తే బయటికి పీకేయాలంటే మణికంఠకి, ఫిజికల్గా ఇలా చేసి ఆ అబ్బాయిని ఎక్కడికో ఆకాశానికి ఎత్తి తీసుకుని ఎడో కూర్చోబెట్టారు ప్రస్తుతానికి. అసలు యాక్చువల్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ అనుకుంటున్న మణికంఠని తీసుకెళ్లి స్ట్రాంగ్ చేస్తున్నారు, కంటెంట్ ఇస్తున్నారు. మొత్తానికి ఆ అబ్బాయిని అలా స్ట్రాంగ్ చేస్తున్నారు. ఈ స్ట్రాంగ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మాత్రం కన్ఫర్మ్ గా యష్మి అనే చెప్పాలి. తర్వాత కొంతకాలం నిఖిల్ చేశాడు, ఇప్పుడు యష్మి. ఈ యష్మి వీళ్ళ తనతో ఫస్ట్ నుంచి టామ్ అండ్ జెర్రీ గొడవ పడుతున్నారు, కూర్చుంటుంది, కబుర్లాడుతుంది, ఆ ముందు ఒక మాట ఆడుతుంది, వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు. అలానే అందరికీ అబ్బాయి మీద కొంత ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో పాయింట్ మీద కంటెంట్కి అయితే అబ్బాయికి ఫ్రీ కంటెంట్ ఇస్తున్నారు. అది చివరికి ఎలా అయిపోతుందంటే కొంతమందికి అందరు కలిసి అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు, అందరు కలిసి అబ్బాయిని తొక్కేస్తున్నారు, అందరు కలిసి అబ్బాయిని బయటకు పంపించాలనుకుంటున్నారు, అందరూ ఇలాంటి స్లోగన్స్ అనేవి పుట్టుకొస్తాయి. ఆటోమేటిక్గా పుట్టి రావడం వల్ల తను స్ట్రాంగ్ అవుతుంటాడు. అలా అని చెప్పి అంత ఈజీగా ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది మణికంఠ అని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఇందాక వెళ్ళిపోవాలని ఏ ఉద్దేశంతో ఉంటారు? సో మేబీ తన బిహేవియర్ కానీ, తన మాటలు కానీ, తన ఎమోషన్లు కానీ నచ్చక అంటారు. కానీ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మణికంఠకి సేఫే. ఎందుకంటే మణికంఠ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మణికంఠ కొంత పాజిటివ్ ఉన్నది. యష్మి కావాలని టార్గెట్ చేస్తుంది, యష్మి కావాలని చాలా ఇది చిన్న చూపు చూస్తుంది, యష్మి కావాలని తన బయటికి పంపించాలని చూస్తుంది అని ఒక చిన్న ఇది ఉంటుంది. అలానే మిగతా వాళ్ళకి కొంత ఇది ఉన్నా యష్మి పాయింట్ కరెక్టే. కానీ కొంతమందికి అంటే మణికంఠ ప్రస్తుతం నెక్స్ట్ వీక్ నేను శనివారం అవుతాడు అనేది ఎవరికి అంత సమస్య లేదు. దాన్ని శనివారం వెళ్ళడు, 190గా వెళ్తే వెళ్తుంది. మణికంఠని చాలా స్ట్రాంగ్ చేసి అంతే విధంగా కూర్చోబెట్టి టాప్లో తీసుకెళ్తున్నారు చిన్నగా. అలా చేతులారా పాడు చేసుకోవచ్చు. అంటే చేతులారా వీళ్ళు ఈ ఎక్కువగా మాట్లాడుకోవటం, ఎక్కువగా తనతో ఇష్యూస్ క్రియేట్ చేయడం మూలంగా ఆటోమేటిక్గా తను స్ట్రాంగ్ అవుతున్నాడు. అటు బయట ఉన్న తన పాజిటివ్స్ అన్ని కూడా కొద్ది బలంగా ఒక క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. కానీ మణికంఠకి ఉన్న లోపము మెయిన్ మణికంఠనే. మణికంఠ తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే మేబీ కొన్ని వారాలు సర్వైవర్ అవుతాడు. కానీ ఎక్కడో చోట మాత్రం కన్ఫర్మ్గా గమ్యాన్ని చేరకుండా లక్ష్యం ముందు ఆగిపోయి బయటికి రావాల్సింది. ఏంటయ్యా అంటే మణికంఠని ఎంత సపోర్ట్ చేస్తున్నారో అంతే విధంగా నెగిటివ్ కూడా ఉన్నది. నెగిటివ్ అంటే మణికంఠ చేసే ప్రతిదీ ఒక కంటెంట్ క్రియేట్ కోసం చేస్తున్నాడు, దానిలో రియాలిటీ కనపడతలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలానే తన యాటిట్యూడ్ కూడా ఒక కరెక్ట్గా లేదు. అంటే ఎవరికి మంచి అంటే ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో తెలియదు, ఎవరిని నమ్మడు, నో డౌట్. తనకి ఎవరు ఆ క్షణాన్ని మంచి చెప్పిన వాడిని కూడా అవసరమైతే అంటే ట్రూ గేమర్ ఫస్ట్లోనే చెప్పాడు అబ్బాయి. ట్రూ గేమర్ అంటే తనతో ఎవరితో రియల్గా అయితే ఉండట్లేదు, రియల్గా ఉంటున్నట్టుగా అనిపిస్తున్నాడు, రియల్గా ఉండట్లేదు. అలానే ఎవరిని నమ్మట్లేదు. అలానే తాపకి ఎమోషనల్గా ఎక్స్ప్లోర్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది 1-2 సార్లు ఆ ఫస్ట్ వీక్ అప్పుడు చేసావు, దానికి అర్థం ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, అంతటితో అయిపోయింది. అక్కడ నుంచి ప్రతిసారి ప్రతిదానికి భయపడతాం. వైల్డ్ కార్డ్స్ అంటే భయపడతాం, టాస్క్లు మొదలు పెడితే టాస్క్ నాకు అవకాశం రాదు అని భయపడతాం, టాస్క్ ఆడేటప్పుడు భయపడతాం, ఏమైపోతుందో రిజల్ట్ ఏమైపోతుందో అని. గెలిస్తే ఆనందం, ఓడిపోతేనేమో ఇంకా ఇది ఎలా బయటకు వెళ్తుందో, ఏం చూపిస్తారో అదొక భయం. ప్రతిదీ ఎలిమినేషన్ అంటే, నామినేషన్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ భయం. అంటే ఇప్పుడు భయంతోనే ఆట ఆడుతున్నాడు. అదే నేను అని చెప్పడం తప్పు కదా. అదే విధంగా తాపకి ఎమోషనల్గా మాట్లాడతాం అన్నది కూడా రాంగ్. ఇలాగా అతని మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ కలిగిన ఆడియన్స్ కూడా ఉన్నారు. అలా అని చెప్పేసి తన మీద సింపతి లేదని చెప్పాడు. కన్ఫర్మ్గా తన మీద సింపతి ఉన్నది. కొంతమంది ఆ సింపతి పొందే వాళ్ళని కూడా తయారు చేసుకున్నాడు. కానీ ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మొత్తానికి
మరి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఆ అబ్బాయి రియలా ఫేకా? మీకు ఎలా అనిపించింది? మీకు దాని మీద ఉన్న ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. యష్మి అనుకుంటున్నట్టుగానే మీలో ఎంతమంది ఈ శనివారం మణికంఠ వెళ్ళిపోవాలనుకుంటున్నారు? మణికంఠ నిజంగా హౌస్లో ఉండాలా లేదా? మణికంఠ డిజర్వ్డా కాదా? మణికంఠలో పాజిటివ్స్ ఏంటి? మణికంఠలో నెగిటివ్స్ ఏంటి? మణికంఠ స్ట్రాంగ్ అవుతుంది మణికంఠ వల్లనా? లేకపోతే ఆడియన్స్ వీళ్ళు చుట్టుపక్కల యష్మి, నైనిక వీళ్ళంటి వాళ్ళు, యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళందరూ కొద్దిగా టార్గెట్ చేయడం మూలంగా, అందరూ కలిసి ఒకటే వ్యక్తిని చేయడం మూలంగా మణికంఠ ఇమేజ్ పెరుగుతూ ఉందా? లేదు మణికంఠ స్వతహాగా తన ఆట ఆడుతూ అందరూ నచ్చుతూ ఈ స్థాయి కొన్ని స్ట్రాంగ్ అవుతున్నాడా? అంటే ఇక్కడ మణికంఠకి పాజిటివ్ అదైతే పాజిటివ్, నెగిటివ్ ఏంటి? మణికంఠ మనస్తత్వమే ఈ షోకి సరిపోతుందా లేదా? మణికంఠ వల్ల కంటెంట్ వస్తుందా? లేదు ఆ కంటెంట్ అవసరం లేదా బిగ్ బాస్ షోకి? ఏం జరుగుతుంది? దీని మీద మీ ఒపీనియన్ని ట్రూగా చెప్పండి. ఎవరిది రైట్ ఆర్ రాంగ్? అంటే వీళ్ళు అనుకోవడం తప్ప రైటా? అలానే మణికంఠ యాటిట్యూడ్లో కూడా ఒక పాజిటివిటీ ఉన్నదా లేదా? అంతే. మణికంఠ కావాలని చేస్తున్నాడా? స్వతహాగా అంటే ఏదైనా సరే కావాలని చేసినా, కావాలని అనుకోకుండా చేసినా ఒకే విషయాన్ని బ్లాక్మెయిల్గా, అంటే ఒక ఎమోషనల్గా అయితే కన్ఫర్మ్గా అది నెగిటివ్గానే ప్రొట్రైట్ అవుతుంది. దానికి దూరంగా ఉంటేనే అతన్ని ఇది చేస్తారు. సో మిగతా అందరి కంటెస్టెంట్స్కి ఒక ఇది ఉంది. అబ్బాయి కావాలని మాట్లాడుతున్నాడు, ఎక్కడైతే వాడు డల్ అవుతున్నాడో ఒక స్పేస్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఇష్యూ చేస్తున్నాడు. కేవలము తను కనపడాలి, తను గెలవాలి, తను ఏదో చెయ్యాలి, నన్ను వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేస్తున్నాడు, ఒక విషయాన్ని ప్రొట్రేట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ హౌస్ మేట్స్ యొక్క బలమైన కోరిక, తన మెంటల్ స్టేటస్ మీద కూడా వాళ్ళకి కొంత ఇది ఉందన్నమాట. మరి అందుకనే వాళ్ళందరూ కూడా తను బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో, అది కరెక్టా కాదా అన్నది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.